హాయ్ హలో అండి. ఆచార్య సద్బోధన చెప్పుకుందాము. మనిషి మనిషిలా బతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలమే. ఎందుకంటే ఎక్కడ ఎవ్వరూ తప్పు చేయలేరు. చుట్టూ చీకటి ఉన్నా భయం ఉండదు, దేనిపైన ఆశ పుట్టదు, నాది అనే స్వార్థం ఉండదు, ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవనం సాగుతుంది. అందుకే అంటారు మనిషి చూసిన తొలి దేవాలయం తల్లి గర్భం అని. కానీ తల్లి గర్భం నుండి బయటపడిన తరువాత అసలు కథ మొదలవుతుంది. అదే నేను నాది అనే ఆలోచన. స్వార్థంతో పరుగులు తీస్తుంది మనిషి జీవితం. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. అందుకే రేపనే రోజున మంచి ఆలోచనతో, మంచి హృదయంతో ముందుకు సాగాలి. కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల వంటివి. అవి ఎంత ఎక్కువ అయితే జీవిత ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది. మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికి మాలిన ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారి చెడు వ్యసనాలకు బానిసయ్యి వక్రమార్గంలో పయనిస్తాడు. అందుకే మంచి ఆలోచనతో, భవిష్యత్తుపై మంచి ప్రణాళికతో ముందుకు సాగాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి.